గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. కేంద్ర ఎన్నికల సంఘం వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ని రిలీజ్ చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో పరిణామాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లని అనౌన్స్ చేయలేదు. దీంతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్ మేనేజ్మెంట్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు వీళ్ళందరినీ మార్చడానికి ఒక నిర్ణయం కూడా తీసేసుకుంది. నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటున్నాయి, పార్టీల స్ట్రాటజీలు ఏంటి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కచతిల్ గారు. సార్ నమస్తే. సో ఫైనల్లీ ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది. సో ఆల్ పార్టీస్ ఆర్ సెట్, అందరూ రెడీగా ఉన్నారు. ఇంత ఇమ్మీడియట్గా డ్రాస్టిక్గా డ్రామాటిక్గా చేంజెస్ ఎందుకు కనిపిస్తున్నాయి? ఈసారి మనం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అనలైజ్ చేస్తే 2024 లోక్సభ ఎలక్షన్ జరిగినప్పుడు, దానికన్నా ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు ఫస్ట్ టైం మార్జిన్ తృణమూల్ కాంగ్రెస్కి బీజేపీకి 56 లక్షల ఓట్లు ఉండే, 56 lakhs అక్రాస్ 290+ కాన్స్టిట్యువెన్సీస్. ఈసారి అంటే 2024 లోక్సభకి ఎలక్షన్కి వచ్చినప్పుడు అదే అసెంబ్లీ సెగ్మెంట్ మీరు డివైడ్ చేసుకుంటూ వెళ్తే అది 44 తగ్గింది. అంటే మీరు 280+ కాన్స్టిట్యువెన్సీకి డివైడ్ చేస్తే అది 14,000 ఓట్లు పర్ కాన్స్టిట్యువెన్సీ యావరేజ్. కొన్ని ఎక్కువ ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు, కానీ యావరేజ్ 14,000. ఇప్పుడు అక్కడ జరిగిన ఎస్ఐఆర్ ప్రాసెస్లో మనం చూస్తే ఆల్మోస్ట్ 66 లక్షల మందిని తీసేశారు. ఇంకొక 60 లక్షల మంది డౌట్ఫుల్ కేటగిరీలో ఉన్నారు. దాంట్లో అజ్యూమింగ్ ఇంకా నడుస్తుంది, అది ఎలక్షన్ నామినేషన్ వేసేదాకా రోజు దాకా దాని ప్రాసెస్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ చూసుకుంటున్నారు. అజ్యూమ్ చేద్దాం ఒక 50% తీసేస్తారంటే 90 లక్షలు 95 లక్షలు క్లోజ్ టు 1 కోటి మంది లిస్ట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ద సేమ్ ఫిగర్ ఇస్ దేర్ ఇన్ తమిళనాడు, సేమ్ ఫిగర్ గుజరాత్లో 2 కోట్లు, ఉత్తరప్రదేశ్లో దానికన్నా ఎక్కువ 3 కోట్ల దగ్గరకు ఉంది. ఇట్లాంటి పరిస్థితి చూస్తే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి భయం ఏంటంటే ఈ 14 లక్షల మంది, ఒక 14,000 ఓట్లు ఒక కాన్స్టిట్యున్సీలో పోతే 1 కోటి మందిని తీసేస్తే ఆమె ఎలక్షన్ ఇంపాక్ట్ అవుతుంది. రెండవది ఆమెకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆమె మినిస్టర్స్ కానివ్వండి, మనకు తెలుసు అక్కడ జరిగిన స్కామ్లు అంతా తెలుసు. స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్ ఒకటి జరిగింది, చిట్ ఫండ్ స్కామ్ దానికన్నా ముందు జరిగింది. సో అక్కడున్న ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ వ్యతిరేకంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉండకపోవచ్చు, కానీ అక్కడున్న ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా చాలా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. మీరు ఇప్పుడు చూడండి, 74 మందిని డ్రాప్ చేశారని చెప్పారు. లాస్ట్ టైం మీకు గుర్తుంటుంది, నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తారు మమతా బెనర్జీ, ఒకసారి ఓడిపోయారు. సువేందు అధికారి బీజేపీ అపోజిషన్ లీడర్, ఇప్పుడు అపోజిషన్ లీడర్ ఓడించారు. మమతా బెనర్జీ ఈసారి భవానీపూర్ నుంచి పోటీ చేయబోతున్నారు. షీస్ చేంజ్ దర్ కాన్స్టిట్యువెన్సీ. అంటే ఆమె ఎప్పుడు 2 కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తుంది, ఎందుకంటే ఏదైనా ఒకటి కౌంటర్మెంట్ అయితే ఇంకో కాన్స్టిట్యున్సీ గెలవచ్చు అని చెప్పి. 74 మందిని ఎందుకు డ్రాప్ చేశారని అడిగితే డెఫినెట్గా దాంట్లో చాలా మటుకు యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు పని చేయలేదు, వీళ్ళు అక్కడున్న వాళ్ళ ఎమ్మెల్యే పొజిషన్ సరిగా వాడుకోలేదంటే ఫండింగ్ తీసుకురాలేదు, అక్కడున్న ప్రజలకున్న సమస్యలు చూసుకోలేదని ఆమెకు ఫీడ్బ్యాక్ వచ్చింది. మమతా బెనర్జీ ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నారంటే, ఒకటే ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది, మేము మీకోసం పోరాడాము, మీకోసం నేను ధర్నాలో కూర్చున్నాను, ఎస్ప్లెనేడ్లో కూర్చున్నాను, నేను ప్రజల కోసమే చేస్తున్నాను అన్నీ అని చెప్పి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఇంకోటి మెయిన్ ఇమేజ్ ఏంటంటే ఆమెది అక్కడ ఉన్న మన మహారాష్ట్రలో శివసేన చేసే అదే స్ట్రాటజీ. అంటే మరాఠీ మానూస్ అక్కడ ఉంటే ఇక్కడ బెంగాలీ ఐడెంటిటీ గురించి మాట్లాడుతున్నారు. బీజేపీలో ఉన్న వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు అని ఒక క్యాంపెయిన్. అంటే వాళ్ళు ఉన్నారు అందరూ సువేందు అధికారీస్ బెంగాలీ, కానీ ఆమె అమిత్ షా కానీ మోదీ గారు వీళ్ళ అవుట్ సైడర్స్, మనమేమో బెంగాలీలము, మన కోసం ఓటేసుకోవాలి, బయట వాళ్ళకి ఎందుకు ఓటేయాలని చెప్పి బీజేపీ వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ నడిపిస్తుంది. మమతా బెనర్జీకి ప్రాబ్లం ఏంటంటే 2 ఉన్నాయి. ఒకటి బీజేపీ కాడర్ బేస్డ్ ఒక మిలిటరీ స్టైల్ లీడర్షిప్ ఉంటుంది,
పైనుంచి కింద దాకా ఒక ఆర్డర్ ఇచ్చేస్తే, అమిత్ షా ఆర్డర్ ఇస్తే కింద దాకా పనిచేస్తారు. రన్నా ప్రముఖుల దాకా కష్టపడి పనిచేస్తారు. ఆమెకి అది లేదు. ఆమె దగ్గర ఉందంటే ఫుడ్ సోల్జర్స్ అనేది వెళ్ళి కొట్టరా అంటే కొట్టడానికి మనుషులు ఉన్నారు, కానీ పని చేయరా అంటే పని చేయడానికి మనుషులు లేరు వాళ్ళ దగ్గర. చాలా వైలెంట్ క్యారెక్టర్స్. ఆర్జీ కార్ హాస్పిటల్లో జరిగిన ఆ బలాత్కారం, మెడికల్ కాలేజ్ జరిగిన బలాత్సంగం, ఆ కేసు ఒకటి, రేప్ కేసులో చాలా మట్టుకు మమతా బెనర్జీ ఇమేజ్ దెబ్బతిన్నది అక్కడ. దాంట్లో దాన్ని కవరప్ చేయడానికి ట్రై చేశారు. దాని తర్వాత ఫ్యామిలీని హెరాస్ చేశారు. దాని తర్వాత సుప్రీంకోర్టు వచ్చారు. సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ కలకట్టా హైకోర్టుకి వెళ్ళింది. ఇప్పుడు ఆ కేసు ఎక్కడుందో తెలియదు మనకి. 1 year కూడా దాటిపోయింది. గుర్తు పెట్టుకుంటారంటారు అక్కడ ఏం జరిగింది. పబ్లిక్ మెమరీ షార్ట్ ఇండియాలో. ఆ ఫ్యామిలీకి గుర్తుంటుంది, వాళ్ళ జీవితం మొత్తం మర్చిపోరు వాళ్ళు, కానీ మనం మర్చిపోతాం. సో లా అండ్ ఆర్డర్ ఈజ్ అ బిగ్ ఇష్యూ ఇన్ వెస్ట్ బెంగాల్. ఒకటి బీజేపీ ఏం పైకి తీసుకొస్తున్నారంటే, బీజేపీ పుష్ చేసిన నేరేటివ్ అంటే బెంగాలీలు ఉన్నారు ఇక్కడ అంటారు. ఆల్ ఆర్ బెంగాలీస్. బట్ బయట నుంచి వచ్చేవాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన బంగ్లాదేశీలు ఇక్కడ వచ్చి బెంగాలీని మార్చేశారు మొత్తం అని చెప్పేసి. అది ఎప్పటి నుంచో నా ఆరోపణ, ఇప్పుడు కాదు. అస్సాం వైపు కూడా మనకు తెలుసు, బద్రుద్దీన్ అజ్మల్ వాళ్ళ పార్టీ ఏఐయుడిఎఫ్ ఉంది అక్కడ. ఇక్కడేమో వెస్ట్ మిద్నాపూర్ కానీ, అవుటర్ కల్కట్టా కానీ, మాల్డా, ముర్షిదాబాద్, ఇదంతా ఒక బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేషన్తో వచ్చిన కేసు. వాళ్ళదే ఈసారి ఎలక్షన్లో చాలామంది బయటపడ్డారు. వాళ్ళ లిస్టులో వాళ్ళ పేరు లేదు. ఒకటి మతో కమ్యూనిటీ అనే కమ్యూనిటీ ఉంది, హిందువులు. వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు. వాళ్ళకు కూడా సిఏ మొత్తం ఇంప్లిమెంట్ చేయలేదు ఇంకా. ఇప్పుడు బీజేపీ లీడర్స్ ఇప్పుడు లేచి సడన్గా సిఏ మొదలుపెట్టారు. వాళ్ళకి ఎస్ఎంఎస్ఎస్ వస్తున్నాయి ఫోన్లో, దట్ యువర్ సిటిజన్షిప్ అప్రూవల్ ప్రాసెస్లో ఉందని చెప్పేసి. కానీ ఓటు వేయొచ్చా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఒక 22 కాన్స్టిట్యువెన్సీలో పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో వీళ్ళు మెజారిటీలో ఉన్నారు మతో కమ్యూనిటీ. లాస్ట్ టైం బీజేపీ వీళ్ళు లైట్గా తీసుకున్నారు లాస్ట్ లోక్సభ ఎలక్షన్ 2024లో. అంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు, మాకు సిటిజన్షిప్ ఇవ్వాలి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి 5 సంవత్సరాలు అవుతుంది, దాన్ని నోటిఫై చేయలేదు. అంటే రూల్స్ తీసుకురాలేదు. మీకు గుర్తుంటుంది, ఆల్మోస్ట్ 4.5 సంవత్సరాలు రూల్స్ నోటిఫై చేయలేదు. అది ఎందుకు చేయలేదో తెలియదు. దాని మేజర్ ఇంపాక్ట్ ఈ కమ్యూనిటీ మీద పడ్డది. సో వాళ్ళు 20, 30, 40 సంవత్సరాల నుంచి సిటిజన్షిప్ లేకుండా ఉంటున్నారు వెస్ట్ బెంగాల్లో. కొంతమంది వెస్ట్ బెంగాల్ నుంచి మిగతా స్టేట్స్ కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారు, లాస్ట్ 2024 ఎలక్షన్లో బీజేపీని ఒక లెసన్ నేర్పిద్దాం, వీళ్ళు ఇంత లైట్ తీసుకున్నారని చెప్పి బీజేపీ వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో బీజేపీ ఎంపీ సీట్లు పడిపోయినాయి వెస్ట్ బెంగాల్లో, చాలా డ్రాస్టిక్లీ పడిపోయింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ ఇమేజ్ చాలా పెద్ద దెబ్బతిన్నాయి. నంబర్ ఆఫ్ సీట్ తగ్గింది. దానికోసం బీజేపీ ఆన్ దర్ ఓన్ మెజారిటీ రాలేదు. సో ఈసారి కరెక్ట్ చేస్తున్నాం. అమిత్ షా గారు ముందే వెళ్ళారు, అక్కడ వెళ్ళి మాట్లాడి, నేను చెప్పాను చూడండి, అందరికీ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు, అప్పుడు మీ సిటిజన్షిప్ అప్రూవ్ అయింది, మీకు సర్టిఫికేట్ కొన్ని రోజులు ఇచ్చేస్తున్నాను అని చెప్పి. కానీ దాంతో బీజేపీ ఈ 25 సీట్లు గెలుస్తారా, ఎక్స్ట్రా సీట్లు గెలుస్తారని చూడాల్సింది. ఇప్పుడు మమతా బెనర్జీ ఏమంటుందంటే, మేము 225 సీట్లు గెలవడానికి మేము ట్రై చేస్తున్నాం, గెలుస్తామని చెప్తున్నారు ఆమె. కానీ ఈ పాత దాంట్లో మమతా బెనర్జీ దగ్గర ఉన్న పాత ఎమ్మెల్యేలు కొంతమందిని తీసేసినా కానీ వాళ్ళు పోటీ చేయడానికి రెబెల్ ఫ్యాక్టర్ కూడా లేరు. అది ప్రాబ్లం లేదు ఆమెకి. మిగతా స్టేట్స్ చూడండి మీరు, ఇప్పుడు మహారాష్ట్ర తీసుకోండి, ఈవెన్ బీహార్ కూడా జరిగింది. అది ఒఫీషియల్ క్యాండిడేట్స్ అంటే ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యేని తీసి పక్కన పెడితే రెబెల్గా పోటీ చేసి వాళ్ళ పార్టీస్ ఛాన్సెస్ని స్పాయిల్ చేస్తారు వాళ్ళు. సో డెడికేటెడ్గా పాత దాంట్లో వర్క్ వాళ్ళందరినీ పక్కన తీసి కొత్త ఫేసెస్ని తీసుకొచ్చారు. కానీ ఈ పాత ఫేస్ల బదులు వాళ్ళు ఏం చేశారంటే, రికగ్నైజబుల్ ఫిలిం స్టార్స్, క్రికెటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, పాట పాడుతున్న మ్యూజిషియన్స్, వీళ్ళందరినీ తీసుకొచ్చారు. బెంగాలీ అంత బెంగాలీ ఐడెంటిటీ. ఇప్పుడు మీరు చూస్తుంటే దీనికన్నా ముందు సాగరికా ఘోష్ని షీ మేడర్ అన్ ఎంపీ, మేనకా గురుస్వామి అడ్వకేట్ మన హైదరాబాద్ నుంచి ఆమె యాక్చువల్లీ, అండ్ షీ వాజ్ మేడ్ అన్ ఎంపీ, ఇప్పుడు రాజ్యసభ ఎంపీ చేశారు. ఫార్మర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ కల్కటాది, ఆయన్ని రాజ్యసభ ఎంపీ చేశారు. ఐడియా ఏంటంటే, ఈ రెగ్యులర్ పొలిటీషియన్ ఫేస్ చూపించకుండా ఒక కొత్త ఫేస్ చూపించడానికి ట్రై చేస్తున్నారు మమతా బెనర్జీ. అందులో మేనకా గురుస్వామి LGBTQ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తోంది. అదే పెద్ద, హర్ ఫాదర్ రన్స్ అ హ్యూజ్ సెంటర్ ఇన్ మారేడ్పల్లి, మిస్టర్ గురుస్వామి. సో అది
ఆమె స్ట్రాటజీ అంటున్నారు ఈసారి. కానీ బీజేపీ ఏమంటున్నారు, మీరు ఒకసారి ఒక ఫిలిం స్టార్ని తీసుకుంటే, ఒక క్రికెటర్ని తీసుకుంటే, ఒక పారా అథ్లీట్ని కూడా తీసుకున్నారు ఆమె. వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ రెగ్యులర్ దానికి వెళ్ళిపోతారు, ఎమ్మెల్యేగా ఉండడానికి ఎవరు ఉండరు అక్కడ చూడడానికి, అక్కడ పబ్లిక్కి సర్వ్ చేయడానికి ఎవరు లేరని ఒక ఆరోపణ వస్తుంది అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఇన్ఫ్యాక్ట్ అదే నేను చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే కూడా ఎందుకు మమతా బెనర్జీ ఇట్లాంటి కొత్త ఫేసెస్ని ఎందుకు తీసుకొచ్చారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా వస్తుంది అనమాట. సో వాళ్ళకు ఉన్నటువంటి స్టార్డమ్ కావచ్చు, లేకుంటే ఫాలోయింగ్ని వాళ్ళు ఫ్యాన్స్ని యూస్ చేసుకోవచ్చు అనేది కరెక్ట్. మమతా బెనర్జీ ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోవాలి, వెల్ఫేర్ మెజర్స్లో షీఈ్ అ ఛాంపియన్. మీరు బహుశా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చేసిన లాడ్లీ బెహన్ కానీ మిగతా స్కీమ్లు, ఈవెన్ దేవేందర్ ఫడ్నవీస్ గారి ఎలక్షన్, దానికన్నా ముందు మమతా బెనర్జీ ఇట్లాంటి స్కీమ్లు వెస్ట్ బెంగాల్లో మొదలుపెట్టింది. అది ఆమెకు చాలా పనికి వచ్చింది. లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా 215 సీట్లు గెలిచారు వాళ్ళు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్. ఇప్పుడు వస్తున్న ఒపీనియన్ పోల్స్ ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. ఏబీపీ అనగానే ఒక యాంటీ మోదీ ఛానల్ అని చెప్పొచ్చు వాళ్ళు, బెంగాల్ బెస్ట్ ఆనంద్ బజార్ పత్రిక వాళ్ళ దాంట్లో కూడా మన వచ్చిన సర్వేలో ఆల్మోస్ట్ నెక్ టు నెక్ రేస్ చూపిస్తున్నారు బీజేపీ మమతా బెనర్జీకి. అది అర్థం కావట్లేదు ఎందుకని. అది బహుశా ఇదే ఉండొచ్చు, ఈ 1 కోటి మందిని ఓటర్ లిస్ట్ని తీసేస్తే మమతా బెనర్జీ ఎలక్ట్రల్ బ్యాలెన్స్ తప్పిపోతుంది కంప్లీట్గా. బహుశా అదే జరుగుతుంది. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే మమతా బెనర్జీకి ఉన్న సపోర్ట్ అంతా ఈ ముస్లిం బెల్ట్లో ఉన్న దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ నార్త్ బెంగాల్లో ఉంది. అది మీరు సిలిగుడి తీసుకోండి, లేకుంటే డార్జిలింగ్ తీసుకోండి, మిగతా ఏరియాస్లో ఫార్మర్లీ గోర్ఖాల్యాండ్ అజిటేషన్ నడిచే ప్లేస్లో అన్నీ అక్కడ బీజేపీకి బాగా పట్టుంది. అక్కడ కూడా ఒక కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ ఓట్ ఒకటి వైపు నడుస్తుంటే కన్సాలిడేషన్ ఆఫ్ ముస్లిం ఓట్ ఇంకో వైపు నడుస్తుంది. దీని నడిమిట్లో కాంగ్రెస్ సిపిఎం ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడ లేకుండా పోయారు. వాళ్ళు లాస్ట్ టైం కూడా 0 సీట్స్ వాళ్ళిద్దరికి. ఈసారి మేము సపరేట్గా పోటీ చేస్తామని చెప్తున్నారు ఇద్దరు. అప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువ ఓటు రావు. మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ వెస్ట్ బెంగాల్ అనే ఒక స్టేట్ ఆల్మోస్ట్ 34 సంవత్సరాలు జ్యోతిబాసు, దాని తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా పరిపాలించిన ఈ స్టేట్ ఇది. ఆ స్టేట్లో ఇప్పుడు సిపిఎంకి ఒక్క సీటు కూడా రావట్లేదు. అది ప్రాబ్లం. ఓటింగ్ స్ప్లిట్ కావట్లేదు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. దానికోసం మీరు చూడండి, ఏ సీట్ అయినా కానీ మీరు ఫస్ట్ టైం మమతా బెనర్జీ ఎలక్షన్కి వచ్చినప్పుడు బీజేపీ 3వ స్థానం 4వ స్థానం ఉండే మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్. అక్కడి నుంచి నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేదాకా బీజేపీ 3వ స్థానానికి వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ సిపిఎం ఉన్నారు అప్పుడు కూడా. దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ అంటే లాస్ట్ ఎలక్షన్కి వచ్చిన తర్వాత కూడా బీజేపీ 2nd పొజిషన్కి వచ్చేసారు. చాలా కాన్స్టిట్యుయెన్సీ 64-70 సీట్లు గెలిచారు వాళ్ళు. కానీ బీజేపీ ఒక లెసన్ ఏం నేర్చుకున్నారంటే, నేను చెప్పాను 74 ఎంత గెలిచారు, ఇప్పుడు 65 ఎంత ఉందని. ఈ డిఫెక్టర్స్ని పార్టీలో తీసుకుంది, పార్టీకి పెద్దగా ప్రాబ్లం అయిపోయింది. ఒక కొత్త పార్టీ ఫామ్ చేస్తున్నప్పుడు, కొత్త పార్టీ అని కాదు, కొత్త ఒక స్టేట్లో మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, మీరు అన్ని పార్టీల నుంచి తీసుకుంటారు. ఇప్పుడు మన దగ్గర ఈట్ల రాజేందర్ కానీ మిగతా వాళ్ళని బీజేపీ తీసుకున్నారు. దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది ఇప్పుడు కూడా. బండి సంజయ్కి ఈట్ల రాజేందర్కి పడదు. అట్లాంటి చాలా పాలిటిక్స్ ఉన్నాయి ఇక్కడ. కొత్త వాళ్ళు వీళ్ళెవరు, కొత్త వాళ్ళు వీళ్ళు వచ్చింది, మననే వచ్చింది కదా. డీకేఆర్నా కూడా అంతే అక్కడ. సో ఆ ఓల్డ్ గార్డ్ వర్సెస్ న్యూ గార్డ్ ఒక ప్రాబ్లం ఉంది. అందులో క్యాడర్ కూడా కలుసుకోవాలి అంటే కష్టం అవుతుంది, చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ బెంగాల్ ప్రాబ్లం ఉంది బీజేపీకి. మీరు చూసుంటారు, బీజేపీ టికెట్ మీద గెలిచిన ఎంపీలు చాలామంది రిజైన్ చేసి టీఎంసీకి వెళ్ళిపోయారు. వాళ్ళు ముందు టీఎంసీని ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మినిస్టర్ చేసిన యూనియన్ మినిస్టర్గా ఉన్న వాళ్ళు కూడా రిజైన్ చేసి టీఎంసీకి వెళ్ళిపోయిన కేసెస్ ఉంటాయి మన దగ్గర. ఆ పరిస్థితిలో ఈవెన్ సువేందు అధికారి తీసుకోండి, హూ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ నా, ఆయన 2011 దాకా ఈ వాజ్ టీఎంసీ మ్యాన్, కాంగ్రెస్ లీడర్ ఉండేదంట. సో ఆయన్ని ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్కి కూర్చోబెట్టారు. బీజేపీలో తపన్ రాయ్ వీళ్ళందరూ ఉన్న టైంలో గుండి బీజేపీకి లీడర్లు ఎక్కువ, బెంగాల్లో ఫాలోవర్స్ తక్కువ ఉండే. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు బీజేపీ. కానీ ఒక్క తప్పు బీజేపీ చేశారు లాస్ట్ ఎలక్షన్లో, వాళ్ళ కోసం పనిచేసిన కార్యకర్తల్ని ఎలక్షన్ తర్వాత చూసుకోలేదు. వాళ్ళు ఇడిచేశారు. మీరు చూసుంటారు, ఆల్మోస్ట్ ఒక 16 మందిని చంపేశారు ఈ టీఎంసీ వాళ్ళు. అది ఏదో సూసైడ్ అంటారు, ఏదో యాక్సిడెంట్ అని చెప్పి పుష్ చేసేసారు. కేసు అటాక్స్ చాలా జరిగింది. అది ఒక పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు అదే చెప్పారు, మమ్మల్ని పార్టీ కాపాడుకోలేదు, మేం పార్టీ కోసం ఎందుకు పనిచేయాలి. ఇదొక లాజిక్ వచ్చిందన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యంగ్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మనకందరూ తెలిసిందే, మమతా బెనర్జీ ఆమె పెళ్లి చేసుకోలేదు. సో ఆమె
వారసత్వం చెప్పడానికి అభిషేక్ బెనర్జీ. సేమ్ థింగ్ విత్ మాయావతి ఆల్సో, అక్కడ అదే ప్రాబ్లం ఉంది. అభిషేక్ బెనర్జీ కొంచెం అరగెంట్, ఎందుకంటే ఒకటి యంగ్స్టర్స్ వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది. సో తృణమూల్ కాంగ్రెస్ ఏం చేస్తున్నారంటే ఈసారి బీజేపీ యూజ్ చేస్తున్న అదే స్ట్రాటజీ యూజ్ చేస్తున్న. బీజేపీ దాంట్లో ఒక మహిళ ఉంది, వాళ్ళ పొద్దున్న నేను ఆమె గురించి పోస్ట్ చేశాను కూడా. పని మనిషి ఆమె లాస్ట్ టైం ఎలక్షన్లో పోటీ చేసి 40% ఓట్లు తీసుకుంది ఆమె. 40%. షీ డింట్ విన్, బట్ అనదర్ లేడీ వాజ్ అ డైలీ వేజ్ వర్కర్, ఆమె గెలిచి ఎమ్మెల్యే కూడా అయింది. దాంట్లో ఒక పెద్ద లెసన్ ఉండే బీజేపీకి, మీరు ఈ సూపర్ స్టార్స్ని ఫిలిం స్టార్స్ని తీసుకోకుండా యూ వర్క్ విత్ గ్రౌండ్ లెవెల్ వర్కర్స్, మీకు ఓట్ చేయడానికి చాలామంది ఉంటారు. తో తృణమూల్ ఏం డిసైడ్ చేస్తున్నారంటే సరే ఇది ఇట్లా ఉంటే మా వైపు మేము యంగ్స్టర్స్ని తీసుకుంటాం అంటున్నారు. సో చాలా మటుకు ఇప్పుడు చూసిన టికెట్ డిస్ట్రిబ్యూషన్లో మనం చూస్తున్నాం, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ ఐటీ సెల్ చీఫ్ దెబ్బగుండు భట్టాచార్య ఆయన్ని నామినేట్ చేశారు. రితుపర్ణ బెనర్జీ ఫార్మర్ స్పోక్స్ పర్సన్, వీళ్ళందరూ యంగ్స్టర్స్. తన్మయ్ ఘోష్ ఆయన్ని నామినేట్ చేశారు. చిడకూర్ భట్టాచార్య, రితుపర్ణ బెనర్జీ, వీళ్ళందరూ దే ఆర్ ఆల్ యంగ్ క్రౌడ్, 35, 40, 45. సో డెఫినెట్గా జెన్జీ క్రౌడ్ లేకుంటే యంగ్ క్రౌడ్ని అట్రాక్ట్ చేయడానికి, విచ్ ఇస్ బేసిక్లీ బీజేపీ స్ట్రెంగ్త్. మమతా బెనర్జీ గేమ్ ఆడుతుంది. మనం ఇంత దూరం ఉన్నాం వెస్ట్ బెంగాల్ నుంచి, మనకు అక్కడ ఉన్న పాలిటిక్స్ ఎక్కువ అర్థం కాదు. కానీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకటి బెంగాలీస్ ఒక 20-30% మంది ఎలీట్స్లో ఉంటారు. అంటే హైలీ ఎడ్యుకేటెడ్, లిటరేచర్ చాలా చదువుతారు, థియేటర్ ఇస్ వెరీ పవర్ఫుల్. ద సేమ్ థింగ్ యూ విల్ సీ ఇన్ కేరళ. కేరళైట్స్కి బెంగాలీస్కి అంటారు ఫిష్ అండ్ కోకోనట్ ఆర్ ఆల్ సేమ్, వీళ్ళందరూ దే హ్యావ్ ద సేమ్ లవ్ ఫర్ ఇట్ అని చెప్తారు, అండ్ కమ్యూనిజం ఆల్సో. అక్కడున్న ఈ పరిస్థితులు ఇప్పుడున్న దాని ప్రకారం వెస్ట్ బెంగాల్లో బహుశా ఈసారి ఇట్ విల్ బి ఎ టఫ్ రేస్, అదే కనిపిస్తుంది. ఎందుకంటే నా దగ్గర డేటా చూస్తే సిపిఎం కూడా ఈసారి ఒక 5-6% ఓట్లు సిపిఎం తీసుకెళ్తే దెన్ మమతా బెనర్జీ విల్ బీ ఇన్ ట్రబుల్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. వీళ్ళు బీజేపీ వైపు నుంచి మనం చూస్తే బోల్డ్ అన్ని స్ట్రాటజీస్ అయితే మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే 74 సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు అనుకున్నప్పుడు బీజేపీ ముందు కూడా అక్కడ ఒక విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుందా అనుకుంటే, ఇక్కడ వస్తున్నటువంటి అనాలిసిస్లు కావచ్చు, స్ట్రాటజీలు, ఇవన్నీ 50-50% అనేది. సో ఇద్దరికి నెక్ టు నెక్ ఉంటుంది అనుకున్నప్పుడు ఇద్దరు దాన్ని ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు. దెన్ వాట్ అబౌట్ కాంగ్రెస్? అక్కడ ఎలా ఉంది అది? కాంగ్రెస్కి అసలు ఛాన్సే లేదు అక్కడ. సిపిఎం కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే కూడా ఒక 6-7% ఓట్లు తీసుకెళ్తారు అంతే. బీజేపీకి వాళ్ళు గెలవకుంటే మంచిదే, వాళ్ళు పోటీ చేయకుంటే ఇంకా మంచిదే. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ స్ప్లిట్ కాకూడదు. మమతా బెనర్జీ 3వ సారి, కానీ ఆమెకి యాంటీ ఇన్కంబెన్సీ ఉందంటే ఉంది. బట్ ఆమె ఏమంటుందంటే యాంటీ ఇన్కంబెన్సీ గవర్నమెంట్ వ్యతిరేకంగా కాదు, ఇండివిజువల్ ఎమ్మెల్యేస్. ఇప్పుడు చెప్పాను చూడండి, నేను ఇండివిజువల్ ఎమ్మెల్యేస్ వ్యతిరేకంగా నా ఎమ్మెల్యేస్ని మార్చేస్తే అయిపోతుంది. సో 2015లో 74 మంది ఎమ్మెల్యేస్ని తీసేశారు, విచ్ ఇస్ టెక్నికలీ ఆల్మోస్ట్ 1/3 కొత్త ఫేసెస్ని తీసుకొస్తున్నారు అన్నమాట. అదే టైంలో కొంతమంది వెటరన్స్ని ఉంచుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దెబశిష్ కుమార్, ఆయన టీఎంసీ రాజ్బిహారీ నుంచి పోటీ చేస్తున్నారు. సో కల్కట్టా పక్కన ఉన్న ఏరియాస్లో అంతే అన్నీ మనం మాట్లాడుకున్నప్పుడు ఇంటలెక్చువల్ ఎల్డర్లీ వాళ్ళని తీసుకొస్తున్నారు అనమాట. అక్కడే ఎస్ఐఆర్ ప్రాసెస్లో చాలా మటుకు ఓటర్స్ డిలీట్ అయింది ఈ ఏరియాస్ నుంచి. సో అక్కడ కొత్త వాళ్ళు తీసుకొస్తే ప్రాబ్లం అవుతుందని మమతా బెనర్జీకి చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఎందుకంటే బీజేపీ దీని మీద మళ్ళీ అదే క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే మీరు బంగ్లాదేశ్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళ ఓట్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు జరిగిన డిలీషన్స్లో ఒక్క కాన్స్టిట్యున్సీలో అనలైజ్ చేస్తే ఆల్మోస్ట్ 20,000 మందిని తీసేశారు ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఫస్ట్ లిస్ట్లోనే. ఆ 20,000 మందిలో ఆల్మోస్ట్ 16,000 మంది లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో ఓటేశారు. వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళు, 10 సంవత్సరాల ముందు చనిపోయారు, దానికన్నా ముందంట 10 years above that. సో మీకు అక్కడే అర్థమైపోతుంది కవిత గారు, దట్ దెర్ ఈస్ అ ఫేక్ ఓటర్ క్యాంపెయిన్ నడిచింది. దాన్ని అప్సెట్ చేయడానికి, దాన్ని కౌంటర్ చేయడానికే మమతా బెనర్జీ ధర్నా మీద కూర్చున్నారు. అక్కడున్న కొంతమంది ఇంటలెక్చువల్స్ ఏమంటున్నారు అంటే, మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళిందంటే ఆ కోర్టు వేసుకొని అక్కడ వెళ్ళి ఆర్గ్యూ చేయడం అది చేసింది, కానీ దానికి ఇట్ బ్యాక్ ఫైర్డ్. కానీ అక్కడున్న నార్మల్ ప్రజలకి అదంతా తెలియదు. ఆమె హోర్డింగ్లు పెట్టుకున్నది, చూడండి మీకోసం మేము పోరాడాం, అక్కడ వెళ్ళి మీ ఓట్ల కోసం నేను వెళ్ళాను అని చెప్పేసి షీ క్రియేటెడ్ ఎ బిగ్ ఫ్యూరర్.
దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా ఆమె నడిపించిన క్యాంపెయిన్, అది కూడా మీరు చూసారు ఏం జరిగిందనేది. ఇట్లాంటి పరిస్థితుల్లో స్పెసిఫిక్గా మమతా బెనర్జీ బెంగాలీ ఐడెంటిటీని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఒకవైపు డెడికేటెడ్ కాడర్ ఉన్న బీజేపీ రైట్ డౌన్ టు ద గ్రాస్ రూట్ లెవెల్, ఇంకొక వైపు సింగిల్ లీడర్ ఫోకస్ మమతా బెనర్జీ. వాళ్ళ పార్టీ నుంచి సెకండ్ రంగో థర్డ్ రంగ్ లీడర్స్ అంటే అభిషేక్ బెనర్జీ ఉండొచ్చు, డెరిక్ ఓబ్రాయన్ ఉండొచ్చు, వీళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు అసలు ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తే 10 మంది కూడా వాళ్ళు రారు వాళ్ళకి చూడడానికి. కానీ మమతా బెనర్జీ అంటే వస్తారు. అండ్ షీఈ్ ద స్ట్రీట్ ఫైటర్, లెట్ అస్ అడ్మిట్ ఇట్. ఆమె శరద్ పవార్ లాగా ఉంది, ఎందుకంటే వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చారు కదా. శరద్ పవార్ కాంగ్రెస్లో ఉండే, సోనియా గాంధీ ఫారినర్ అని చెప్పి నేను పట్టించుకోనని చెప్పి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. అదే టైంలో మమతా బెనర్జీ పార్టీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టి, వీళ్ళందరూ కాంగ్రెస్ కల్చర్ వీళ్ళ దాంట్లో ఉంది. కానీ రెబెల్ ఉంది ఆమె. సింగూర్ అజిటేషన్ నడిచినప్పుడు మీకు గుర్తుండే చాలా మంచిది. అప్పుడు టాటా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ నానో ప్రాజెక్ట్ కోసం అక్కడ ల్యాండ్ కొనుక్కున్నప్పుడు దాన్ని పెద్ద అజిటేషన్ చేశారు మమతా బెనర్జీ. లాస్ట్లో టాటా అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళు సనంద్ గుజరాత్లో ప్లాంట్ పెట్టుకున్నారు నానోది. అది మమతా బెనర్జీకి ఇవాళ దాకా ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోయింది. ఎందుకంటే ఇవాళ కూడా చూడండి, అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో అందరు అంటారు కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ సేమ్ అని ఇప్పుడే చెప్పాను మీకు. ఓల్డ్ ఏజ్ హోమ్ రెండు, మైగ్రేషన్ చాలా ఉన్నాయి. యంగ్స్టర్స్కి ఉద్యోగం లేదు. ఒక టైంలో బ్రిటిష్ క్యాపిటల్ ఉండే ఇండియాది, మచిలీపట్నం నుంచి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్ట్ వెళ్ళింది కల్కటాకి, ఢిల్లీకి వెళ్ళలేదు వాళ్ళు ఆబ్వియస్లీ, ఎందుకంటే మచిలీపట్నం నుంచి కల్కటా దగ్గర. సో అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు క్యాపిటల్గా రాజధానిగా పెట్టుకున్న తర్వాత యూ హ్యాడ్ ద బెస్ట్ ఆఫ్ కంపెనీస్ కవిత గారు టిల్ 1970s 80s. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏ రోజు వచ్చారో దానికన్నా ముందు కాంగ్రెస్ ఉండే కదా, సిద్ధార్థ శంకర్ రాయ్, బీసీ రాయ్, చాలామంది పెద్ద పెద్ద నేతలు ఉండే. కానీ ఏ రోజు జ్యోతిబాసు గారిది ఆ కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యమంత్రిగా అక్కడ ప్రమాణ స్వీకారం చేశారు, ఆ రోజు నుంచి కంప్లీట్ వెస్ట్ బెంగాల్ ఐడెంటిటీ పోయిందనమాట. పెద్ద పెద్ద డన్లాప్ ఉండే అక్కడ, ఐటీసీకి ఇప్పుడు కూడా హెడ్ క్వార్టర్స్ ఉందనుకోండి, మెటల్ బాక్స్, చాలా కంపెనీలు ఉండే, యూ నేమ్ ఇట్ అండ్ దేవర్ దేర్. అందరు పారిపోయారు అక్కడి నుంచి, ఎవరు లేరు. ఈ ట్రేడ్ యూనియనిజం అక్కడ ఏం చెప్తారు, స్ట్రైక్, బంద్, హర్తాళ్ళు, దీంతో ఫెడప్ అయి వెళ్ళిపోయారు. ఇప్పుడు కల్కటా కానీ చుట్టుపక్కల ఏరియాస్లో అంత ముసలోళ్ళు మిగిలిపోయారు. ఇట్స్ బికమ్ ఓల్డ్ ఏజ్ హోమ్. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు. యంగ్స్టర్స్ అదే అంటున్నారు, మేము అక్కడ పనిచేయడానికంటే మా దగ్గర కంపెనీలు ఓకే అక్కడిక్కడ వస్తున్నాయి, టీసీఎస్ వాళ్ళు పెద్ద ఒక యూనిట్ పెట్టారు అక్కడ. కానీ అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ మన హైదరాబాద్లో చూస్తున్నలాగానో, లేకుంటే బెంగళూరులో చూస్తున్న, లేకుంటే గురుగ్రామ్లో జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్ కల్కటాకి రావట్లేదు. అది వాళ్ళు అడుగుతున్న మెయిన్ ప్రశ్న. కానీ మమతా బెనర్జీ దాని పక్కన పెట్టి బెంగాలీ ఐడెంటిటీ, బీజేపీ వాళ్ళ హిందుత్వ ఎజెండా, దీని మీద వస్తుందన్నమాట. డిబేట్ మారిపోయింది, డిబేట్ పక్కనకి వెళ్ళిపోయింది. ద మెయిన్ ఫోకస్ షుడ్ హ్యావ్ బిన్ అక్కడ ఇండస్ట్రీస్ ఎందుకు రావట్లేదు, అక్కడ అట్లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే ప్రధానమంత్రి గారు అదే అంటున్నారు. మోదీ గారు మీరు చూసుంటారు, లాస్ట్ ఒక 3 నెలలు 4 నెలల్లో చాలాసార్లు వెస్ట్ బెంగాల్కి వెళ్ళారు. ఓకే, ఈవెన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము వెళ్ళినప్పుడు కూడా అక్కడ పెద్ద కాంట్రవర్సీ చేశారు, మమతా ప్రొటెస్ట్ చేశారు, అక్కడ ట్రైబల్ ఉమెన్ని రాకుండా చేశారు అనేది. అది మీటింగ్ వెన్యూ మార్చేశారు మొత్తం. ఆమె ఉండే బాత్రూంలో, ఆమె ఉండే గెస్ట్ హౌస్ బాత్రూంలో నీళ్ళు లేకుండే. ఆలోచించండి, ప్రెసిడెంట్ ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేయడానికి ఎవరు వెళ్ళలేదు. చాలా ఉన్నాయి. బట్ మమతా బెనర్జీకి ఆమె ఏమనుకుంటుందంటే నేను రూల్ కాదు, నాకు రూల్ ఏం బాధ్యతం కాదు. ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ రాహుల్ గాంధీ. రూల్స్ అంటే నాకు కాదు, మిగతా వాడికి రూల్స్ అని. సో మమతా బెనర్జీ అరెగెన్స్ ఒక వైపు, ఇంకొక వైపు బీజేపీలో అట్లాంటి ఒక సీనియర్ లీడర్ని పైన తీసుకురాలేకపోతున్నారు. సువేందు అధికారి ఉన్నారు, తపన్ రాయ్, వీళ్ళందరూ ఉన్నారు. కానీ బీహార్లో కూడా అదే ప్రాబ్లం మీకు కనిపిస్తుంది, జార్ఖండ్లో కూడా అదే ప్రాబ్లం. దే డోంట్ హ్యావ్ ఎనీ సీనియర్ లీడర్ పార్టీలో హూ కెన్ సే ఈయన సీఎం క్యాండిడేట్ అని చెప్పి. సో మమతా ఏమంటుంది, నేను సీఎం క్యాండిడేట్, బీజేపీ వైపు ఎవరు లేరు చూడండి. రేపు సువేందు అధికారిని చేస్తే ఫ్యాక్షనిజం అక్కడ కూడా చాలా ఉన్నాయి పార్టీలో. అది మీకు ప్రతి స్టేట్లో కనిపిస్తుంది ఫ్యాక్షనిజం. ఇక్కడ కూడా మన దగ్గర తెలంగాణలో తక్కువ కాదు. ఈ ఫ్యాక్షన్ దాన్నే బీజేపీకి ఒక నెగిటివ్ ఇమేజ్ అక్కడ వచ్చిందనమాట. వీళ్ళ నడిమిట్లోనే గొడవ ఎక్కువ ఉంది. ఇప్పుడు అమిత్ షా గారు దాన్ని టోటల్ టేక్ ఓవర్ చేసుకున్నారు. హీఈస్ లీడింగ్ ద క్యాంపెయిన్. మోదీ గారు ఏమో డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు,
మోదీ గారు ప్రాజెక్ట్స్ ఇనాగరేట్ చేస్తున్నారు. దాన్ని బట్టి అక్కడున్న నెక్స్ట్ జనరేషన్ కోసం కొత్త బెంగాల్ని తీసుకొద్దామని మోదీ గారి క్యాంపెయిన్. మమతా బెనర్జీ ఏమో మోర్ ఎమోషనల్ లెవెల్లో వస్తుంది. ఓకే, మా మాటి మనూస్ అది ఆమె ఆ క్యాంపెయిన్ మీద నడుస్తుంది. చూడాలి ఎవరు గెలుస్తారో. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఎన్ని ఓట్లు పోతే దాని మీదే ఫైనల్ ఇంపాక్ట్ ఎలక్షన్లో ఉంటుంది, దానికి డౌట్ లేదు. అండ్ సర్వేస్ కూడా చెప్తున్నాయి అక్కడ 50-50 అనేది ఉన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి కామన్ పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారు, ఎటువైపు చూస్తున్నారు? మొత్తం వెస్ట్ బెంగాల్ మీద మన నేషన్ అంతా ఫోకస్ పెట్టింది అక్కడే కనిపిస్తోంది. వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతోంది, మమతా సర్కార్ మారుతుందా, బీజేపీ వస్తుందా అనుకున్నప్పుడు డెఫినెట్లీ బీజేపీకి రావాలంటే బీజేపీకి మైనారిటీ ఓట్స్ రాదు. లెట్ అస్ అప్రిషియేట్ దట్ ఫ్యాక్ట్. రాదు. అది మీరు ముర్షిదాబాద్ ఉండొచ్చు, మాల్డా ఉండొచ్చు, 24 పర్గనాస్ ఉండొచ్చు, ఈవెన్ కల్కటా, అవుటర్ కల్కటా ఉండొచ్చు, విత్ ఇన్ కల్కటా ఆల్సో. సో దాంతోనే బీజేపీకి తెలుసు వాళ్ళు ఆ స్ట్రాంగ్ పాయింట్ అనేది బెంగాలీ ఐడెంటిటీ హిందుత్వతో కలిసిందనమాట. మమతా బెనర్జీ ఏమో హిందుత్వ ఐడెంటిటీ లేకుండా బెంగాలీని తీసుకొస్తున్నారు. ఆమె ఓట్ బ్యాంక్ చాలా క్లియర్, అది ముస్లిం ఓట్ బ్యాంక్. నాకు సర్ప్రైజింగ్ ఏమనిపిస్తుందంటే అక్కడ మన చార్మినార్ పార్టీ ఇంకా అక్కడ వెళ్ళలేదేమో. ఆయన ప్రతి స్టేట్లో ట్రై చేస్తారు లక్. ఏఐఎంఎం, మజ్లీస్, ఇత్తెహాదుల్ ముసల్మీన్. ఓవైసీ గారు ఎందుకు అక్కడ వెళ్ళట్లేదు? ఓవైసీ గారు పోటీ చేస్తారా ఈసారి? అది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ముస్లిం ఓట్స్ తీసుకెళ్లాలంటే ఆయన బీహార్లో చేసినట్లు 5 ఎమ్మెల్యే సీట్లైనా ఆయనకు డెఫినెట్గా వస్తుంది. కానీ బెంగాల్లో ఆయన చేయట్లేదు. దానికి కారణాలు ఉండొచ్చు ఏదైనా. మేబీ యాంటీ బీజేపీ యాంటీ మమతా బెనర్జీ ఓట్ని స్ప్లిట్ అయిపోతుంది ఒకటి. నెక్స్ట్ ముస్లిం ఓట్లు తీసుకెళ్ళిపోతే దాని బెనిఫిట్ బీజేపీకి వస్తుంది బీహార్లో జరిగినట్లు అని చెప్పి ఓవైసీ గారు థాట్ ప్రాసెస్ ఉండొచ్చు. ఎందుకంటే పక్కన అస్సాంలో పోటీ చేస్తున్నారు ఆయన, ఇక్కడ ఎందుకు చేయట్లేదు? అండ్ లాస్ట్ మినిట్లో ఏమైనా అనౌన్స్మెంట్ ఉండొచ్చేమో, చెప్పలేం. ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజ్యసభ ఎలక్షన్లో మనం చూసాం, ఎంఐఎం ఓట్ చేశారు. ఓకే, ఎంఐఎం ఓట్ చేసిన తర్వాత కూడా బీహార్లో గెలవలేకపోయారు వాళ్ళు, తేజస్వి వాళ్ళ పార్టీ. సో వీళ్ళు అలయన్స్గా ఉండరు. కానీ ఓవైసీ వాళ్ళు అక్కడ వెళ్తే డెఫినెట్లీ ముస్లిం ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అవుతుంది. కానీ ఆయన మోస్ట్లీ వెళ్ళరు. లాస్ట్ టైం కూడా ఆయన అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. కానీ మమతా బెనర్జీకి మేజర్ డౌట్ ఏంటంటే ఓటర్ లిస్ట్ నుంచి ఎవరిని తీసేస్తారు, అది ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను కోల్కతా చుట్టుపక్కల ఉన్న కొన్ని కాన్స్టిట్యూన్సీ తీసుకుందాం. జోరసంకు అనే ఒక కాన్స్టిట్యున్సీ ఉంది కవిత గారు. అక్కడ ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఇప్పుడు దాకా 35% మంది ఓటర్స్ని తీసేశారు. దట్ ఈస్ ఆల్మోస్ట్ 1.9 lakh ఓటర్స్. ఓన్లీ వన్ కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. సో మీరు ఆలోచించండి దాని ఇంపాక్ట్ ఎంత పెద్దగా రాబోతుంది అనేది. అండ్ దిస్ ఈజ్ అ సెమీ అర్బన్ అని చెప్పుకోవచ్చు కాన్స్టిట్యున్సీ, కల్కటాలో ఉన్న చుట్టుపక్కల. సో డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ ఉంటుంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో మీరు చూసుకుంటే డిలీషన్స్ చాలా మటుకు వస్తుంది. 66,000, 1.9 lakh, 32%. మీకు చౌరంగి నుంచి కూడా అంతే 1.9 lakh ఓట్స్ తీసేశారు. సో డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ రాబోతుంది. అక్కడ మమతా బెనర్జీ ఏం చేశారంటే నేను చెప్పినట్లు వాళ్ళ వెటరన్స్ని ఉంచుకున్నారు, అంటే పాత ఫేసెస్. సో దట్ కొత్త వాళ్ళు తీసుకొస్తే ప్రాబ్లం అవుతుంది, పాత వాళ్ళు పెట్టుకున్నారు. కానీ దిస్ కంప్లీట్ థింగ్ ఎస్ఐఆర్ ప్రాసెస్ మీద ఈసారి ఎలక్షన్ ఫైనల్ రిజల్ట్ రాబోతుంది. దాంట్లో ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దెన్ 1 crore దాని ఇంపాక్ట్ ఇంకోటి ఉంటుంది. 80 లక్షల దగ్గర ఆగిపోతే ఇంపాక్ట్ ఇంకోటి ఉంటుంది. మనం బీహార్లో చూసాం, మీకు గుర్తుంటుంది. ఎస్ఐఆర్ ప్రాసెస్ కన్నా ముందు బీజేపీ బీజేపీ అంటే ఎన్డీఏ ఓడిపోతారని చాలా అన్ని సర్వేలు చెప్పింది. కానీ యాజ్ ఎస్ఐఆర్ ప్రాసెస్ వచ్చి ఫైనల్ ఫిగర్ వచ్చినప్పుడు బీహార్లో 68 లక్షల మంది తీసేసినప్పుడు ఫైనల్ అనాలిసిస్లో ఏమొచ్చిందంటే ఇప్పుడు బీజేపీ గెలవచ్చు, అంటే ఎన్డీఏ గెలవచ్చు జేడీయూతో సహా. అండ్ అదే జరిగింది. వెస్ట్ బెంగాల్ ఇప్పుడున్న ఈ ఒపీనియన్ పోల్స్ బహుశా ఇదే చూపిస్తుంది, ఈ నెంబర్లు చూపిస్తుంది. ఎందుకంటే కల్కటా వైపు మీరు చూస్తున్నారు ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ 20% మంది కనిపించట్లేదంట. 20% పీపుల్ ఆర్ మిస్సింగ్. వీళ్ళు ఇంటికి వెళ్ళి ఫామ్లు ఇవ్వడానికి వెళ్తే 20% మంది కనిపించట్లేదు. ఎక్కడున్నారు వాళ్ళు? మీరు చూసుంటారు ఆ ఎర్లీ డేస్ ఆఫ్ ఎస్ఐఆర్ చాలామంది మన బంగ్లాదేశ్ వైపు చెక్ పోస్ట్ వైపు పారిపోతున్న వీడియోలు వచ్చిన ఆ టైంలో. పాసిబ్లీ దీస్ ఆర్ ద పీపుల్. ఓకే, ఇంత పెద్ద ఒక క్లీనప్ ఇప్పుడు దాకా జరగలేదు. కానీ ఐరానికలీ ఏంటంటే ముస్లిం మెజారిటీ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ అవుట్ సైడ్ కల్కటా, ముర్షిదాబాద్, మాల్డా ఏరియాలో
అన్నిటికంటే తక్కువ డిలీషన్స్ అక్కడే జరిగింది, అన్నిటికంటే తక్కువ. దట్ మీన్స్ ఐదర్ ద డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేటెడ్ ఉండే, ఆర్ వీళ్ళు ఎప్పుడో కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్న టైం నుంచే వీళ్ళు ఓటర్ లిస్ట్లో 2002లో దొరికిపోయారు, అదే ఉండొచ్చు. ఎనీవే ఇంకొక 2 వారాలు 3 వారాలు, ఐ థింక్ మార్చ్ ఫస్ట్ వీక్ వచ్చేదాకా, ఎందుకంటే ఈసారి 2 ఫేజ్లోనే ఉంది ఎలక్షన్. ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఈసారి మార్చ్ మనం చూడాలి, ఎలక్షన్ ప్రాసెస్ అంటున్నాను నేను. మార్చ్ ఫస్ట్ వీక్ వచ్చేదాకా ఎలక్షన్ స్పీడ్ పికప్ అవుతుంది వెస్ట్ బెంగాల్. అప్పుడు మనకు తెలుస్తుంది. అండ్ వెస్ట్ బెంగాల్ ఈసారి యూజువలీ 5-6 ఫేజ్లో ఎలక్షన్ నడుస్తున్నాయి, ఈసారి 2 ఫేజ్లో చేస్తున్నారు. దాని 2 కారణాలు ఎలక్షన్ కమిషన్ అంటున్నారు. ఒకటి, లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్మెంట్ ఉంది, వాళ్ళ సెంట్రల్ ఫోర్సెస్ని మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది 2 ఫేజ్లో. 5 ఫేజ్లో అయితే మూవింగ్ వాజ్ వెరీ స్లో. సో ఈసారి 2 ఫేసెస్లో మనం ఫినిష్ చేసుకోండి. దానికి కూడా కారణం ఉంది. ఈ 2 ఫేసెస్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ డూప్లికేట్ ఓటర్స్ తగ్గిపోతుంది. మన వైపు చూడండి, ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో చాలామంది తెలంగాణలో కూడా ఓటు ఉంటాం, ఆంధ్రాలో కూడా ఉంటుంది. ఇప్పుడు అఫ్కోర్స్ సాఫ్ట్వేర్లో మీరు అది తీసేయచ్చు, ప్రాబ్లం లేదు డూప్లికేట్ ఓటర్స్. కానీ లాస్ట్ టైం 2024 ఎలక్షన్ టైంలో ఒకటే రోజు ఎలక్షన్ పెట్టారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళారు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ రాలేకపోయారు. సో నంబర్ ఆఫ్ ఓటర్స్ పడిపోయింది ఇమీడియట్గా. సో దట్ ఈస్ అ స్ట్రాటజీ ఎలక్షన్ కమిషన్ది. డూప్లికేట్ ఓటర్స్ తగ్గించడానికి ఒకటే ఫేస్లో ఎలక్షన్ చేసి పెద్ద స్టేట్స్లో, వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్లో నంబర్ ఆఫ్ ఓటర్స్ పెద్దగా ఉన్నారు, జాగ్రఫికల్ స్ప్రెడ్ ఎక్కువ ఉంది. సో ఇట్ విల్ బీన్ 2 ఫేసెస్. కానీ మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వచ్చేదాకా మనకి ఇది ఎక్కడికి మూవ్ అవుతుంది, వేవ్ ఎక్కడికి వస్తుంది అనేది చూడాల్సింది. అండ్ డెఫినెట్గా బాడీ లాంగ్వేజ్ చూస్తే మోదీ గారు, అమిత్ షా గారు చాలా మటుకు ఎఫర్ట్ పెడుతున్నారు. ఎందుకంటే మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, దీనికన్నా నేను చెప్పాను చూడండి, 3 ఎలక్షన్ ముందు, బట్ 15 years ago అని పెట్టుకుందాం, బీజేపీ వాజ్ 0 అక్కడ. ఇప్పుడు బీజేపీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ అండ్ ఆపోజిషన్ పార్టీ, 65 సీట్లు ఉన్నాయి ఇప్పుడు కూడా వాళ్ళకి అసెంబ్లీలో. అదొక పెద్ద లెసన్. మనం కర్ణాటక గురించి మాట్లాడతాం, మనం అడుగుతాం తమిళనాడులో ఏ రోజు బీజేపీ వస్తారా అని అడుగుతాం, కేరళలో ఎప్పుడైనా బీజేపీ వస్తుందా అని అడుగుతాం. కానీ చూడండి, ఎక్కడ లేని వెస్ట్ బెంగాల్లో విత్ నో ప్రెజెన్స్ వాళ్ళు కలిసి వాళ్ళు ఆపోజిషన్లో ఉన్నారు. అస్సాంలో కూడా ఇంపాక్ట్ మీకు కనిపిస్తుంది దాన్ని చాలా. అఫ్కోర్స్ అక్కడ హిమంత బిశ్వ శర్మ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్. ఇదే ప్రాసెస్ మన బీహార్లో కనిపిస్తుంది. దానికోసం నితీష్ కుమార్ గారు అక్కడి నుంచి మాయమైపోయారు. సో బీజేపీ ఏం చేస్తుందంటే వాళ్ళ కన్సాలిడేషన్ ప్రతి స్టేట్లో వాళ్ళు కన్సాలిడేట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ మెషినరీని మెచ్చుకోవాలి. అవుట్ ఆఫ్ ద వే దట్ ఇస్ ఒక ఆర్మీ లాగా పనిచేస్తారు వాళ్ళు. అండ్ దట్ ఈస్ బీజేపీస్ బిగ్గెస్ట్ థింగ్. చూడాలి, ఎనీ వెస్ట్ బెంగాల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఆల్రెడీ అనాలిసిస్ మొదలుపెట్టాను. ఒక 23 కాన్స్టిట్యున్సీస్ అనాలిసిస్ అయిపోయింది, లాస్ట్ 3 ఎలక్షన్స్ ఎట్లా జరిగిందని. బహుశా నెక్స్ట్ వీక్ ఆర్ ద వీక్ ఆఫ్టర్ దాట్ మన ఛానల్లో మనం అది టెలివిజన్ ఒక స్క్రీన్లో ప్రజెంట్ చేయవచ్చు దాని గురించి డీటెయిల్స్. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.